ట్రాన్స్ఫర్మేటివ్ చేంజెస్ మనం ప్రైమరీ హెల్త్ కేర్లో చూస్తామని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. ఇందులో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే డాక్టర్ టెడ్రోస్ అధానం గెబ్రేసియస్. ఈ ఆర్టికల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రోల్ ఆఫ్ కంపాషన్ ఇన్ గ్లోబల్ హెల్త్. క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు కంపాషన్ అనే ఒక థింగ్ని ఇంక్లూడ్ చేస్తే ఎలాంటి చేంజెస్ మనం చూడొచ్చు ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కంపాషనేట్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, తర్వాత వీ నీడ్ టు ఎక్విప్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు ఎక్విప్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ బై ప్రొవైడింగ్ సమ్ గుడ్ ట్రైనింగ్, అంటే లిటిల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ క్వాలిటీ ట్రైనింగ్. సో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మనం ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కంపాషనేట్ హెల్త్ కేర్ ఎలా ఉంటుంది, దాని బెనిఫిట్స్ ఎలా ఉంటాయి తెలుసుకోవడానికి బాగుంటుంది. అండ్ లాస్ట్, కంపాషనేట్ హెల్త్ కేర్ మస్ట్ ఎన్కంపాస్ ఈక్విటబుల్, యాక్సెసిబుల్, క్వాలిటీ హెల్త్ కేర్ ఫర్ ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేచర్, జెండర్ ఆర్ కాస్ట్. ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ ఆఫ్ 1918, 1920 దాన్ని ఎలా ఇంకో పేరు ఏంటంటే దానికి స్పానిష్ ఫ్లూ. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఇక్కడ మనకి లోక్సభలో ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ లా టు ఎనీ పర్సన్ ఇంక్లూడింగ్ ఏ ఫారినర్స్కి కూడా ఈ ఆర్టికల్ వర్తిస్తుంది. ద ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఇది ఒక సంస్థ. ఇది ఎవరి అండర్లో ఫంక్షన్ చేస్తుంది అంటే హోమ్ మినిస్ట్రీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మారిషస్ విజిట్ చేశారు మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అక్కడ ఆ గవర్నమెంట్ మోదీ గారికి టాప్ ఆనర్తో వెల్కమ్ చేసింది, అంటే గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. అండ్ మారిషియస్ ప్రైమ్ మినిస్టర్ నవీన్ చంద్ర రామ్గూళం ఈయన ప్రజెంట్ చేశారు. ఆ టాప్ మోస్ట్ ఆనర్ని బీస్టోడ్ అంటే ప్రదానం చేశారని అర్థం. అండ్ ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ దిస్ ఆనర్, మోదీ గారు ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ది ఆనర్. అండ్ మారిషియస్ ప్రెసిడెంట్ ఎవరంటే ధరంబీర్ గోకోల్. ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏంటంటే ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ ది కీ సోర్స్ కంట్రీ ఫర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ దుబాయ్. అంటే ఫస్ట్ ప్లేస్ దుబాయ్లో ఇన్వెస్టింగ్ చేసే కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్ ఫర్ ది ఇయర్ 2024 దుబాయ్లో ఇండియాకి ఫస్ట్ ప్లేస్ 21.5%. అండ్ నెక్స్ట్ US, ఫ్రాన్స్, UK. సో ఫస్ట్ ప్లేస్ ఇండియాకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ దుబాయ్. ఇక్కడ EU అంటే యూరోపియన్ యూనియన్, అది ఒక 27 నేషన్ బ్లాక్, అంటే యూరోప్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక బ్లాక్ కింద ఫామ్ అయ్యాయి, అది యూరోపియన్ యూనియన్. దాని చీఫ్ ఎవరంటే ఉర్సులా వాన్ డెర్ లేయన్.